క్రీస్తు నాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతికి ఇంకా 2 రోజే మిగిలి ఉండగా నేడు సువార్త పఠనము, బాప్తిస్మ యోహాను జననము మరియు నామకరణం గురించి తెలియచేస్తుంది. ప్రభువుని మార్గాన్ని సిద్ధం చేయుటకు ఎన్నుకోబడిన శిశువు యోహాను గారు. ఒకప్పుడు సంతానం లేకుండా ఉన్న ఎలిజబెత్తుకు దేవుడు కుమారుని అనుగ్రహించగా ఆ దైవ కుమారుని చూసి పొరుగువారు అందరూ ఆనందించే ఉత్సాహంతో ఉప్పొంగిపోయారు. శిశువుకు పేరు పెట్టే సమయానికి అందరూ ఆయనకు జకరియా అని పేరు పెట్టవలసినగా భావించారు. కానీ మాట్లాడకపోయినా జకరియా పలకపైన రాసి చెప్పిన పేరు యోహాను, అంటే దేవుడు కృపామయుడు. జకరియా దేవుని ఆలోచనకు విధేయతను చూపించారు. జకరియా ఆ పేరును రాసిన వెంటనే అతని నాలుక పట్టుసడలి మాట్లాడసాగారు. ఈ సంఘటన మనకు దేవుని చిత్తానికి విధేయత చూపినప్పుడు మన హృదయానికి తెరుచుకుంటాయి. మన జీవితం స్వేచ్ఛను అనుభవించని తెలియచేస్తుంది. ఈ సంఘటనలో చూసిన ప్రజలు ఆశ్చర్యపడి ఈ శిశువు భవిష్యత్తులో ఏమవుతాడో అని పరస్పరము సంపాదించుకున్నారు. ఎందుకంటే ఈ పాలన వెంటనే ప్రభు ఒక ప్రణాళిక, ఆయన హస్తము ఉంటని వాళ్ళు గ్రహించారు. క్రిస్మస్కు సిద్ధమవుతూ ఈ రోజులు మన లోపల మన చుట్టూ దేవుడు కొత్త ఏదేనో చేయడానికి సిద్ధం చేస్తున్నారు. కానీ ఈ సువార్త మనలను నమ్మడానికి ఆవస్తుంది. దేవుడు యోహానుకు ఒక పేరు ఇచ్చినట్లే మనకు కొత్త గుర్తింపును ఇవ్వగలిగారు. ఈ ఆగమన కాల చివరి రోజులు యేసుకు మార్గాన్ని సిద్ధం చేయడానికి మన హృదయాలను నమ్మకంతో నింపుకుంటూ, మన పలుకులను ఆశీర్వాదంతో అలంకరించుకుంటూ, మన జీవితాలను ఆయనకు ఆదించి ఇవ్వడానికి సిద్ధం చేశాం. బాప్తిస్మ యోహాను ఉదాహరణ మన హృదయాలతో క్రీస్తు కోసం స్థలాన్ని తయారు చేయడానికి మనకు సహాయం చేయడం కాక, అప్పుడు ఈ క్రిస్మస్ కేవలం దేవునితో ఒక నిజమైన సాక్షిగా మారును కాక. ఆమేన్.